హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఇంటర్వ్యూ టైం అయిపోతున్నట్టుందండి. అదేం లేదండి. మనం మనం చెప్తేనే అదేంటి మీరు చెప్తే ఏంటండి? అది కాదండి. నేను చెప్తే సరిపోతుంది అంటున్నాను. అది కాదండి. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు? ఇంటర్వ్యూ చాలా సింపుల్గా ఉంటుంది. అది మీరు ఎలా చెప్తారు అని అనేసరికి ఈ లోపల చక్రి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఒరే, నువ్వు వస్తున్నావా ఏంటి అని అంటే, లేదురా నేను రావడం కుదరదు, మా డాడీ వచ్చేసాడు ఊరు నుంచి, ఇంక ఈ ఇంటర్వ్యూ డ్రామా ఆడటానికి లేదు, అర్థమవుతుందా నీకు అని అనేసరికి, అదేంట్రా నువ్వే కదా చెప్పావురా చేస్తాను అని, ఇంటర్వ్యూ చేస్తానని చెప్పావు కదా, మరి ఇప్పుడు ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అంటే, అది కాదురా ఏవైనా చెప్పు, మా డాడీ ఊరు నుంచి వచ్చేసరికి ఇంక నేనేం చేయలేను అనేసరికి ఇంకేం చేయాలో చక్రి తెలియక, అది ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఇవాళ రాలేదంటండి. సర్లేండి మనం రేపు వద్దాం, సరేనా, లేదండి కాసేపు ఇక్కడే ఉండి వెళ్దాం అని అంటుంది. ఈ లోపల మన కేశవాని ఇబ్బంది పెడుతున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి శైలు, ఈ శైలు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే, ఒక యూట్యూబర్ అనమాట. ఆ అమ్మాయి ఒక అతను వస్తాడు, అతనికి ఈ ఫోన్ మీదేనా అని మనం డ్రామా చేయాలి. అప్పుడు అవునండి నాదే అన్నప్పుడు మనం ఈ బైక్ పట్టుకుని, అతను బైక్ పట్టుకుని వెళ్ళిపోతే, అతను అది నాదేనండి, నా బైక్ లేదండి, అది ఇది అని అనేసరికి నువ్వు పక్క వీధిలోంచి తీసుకురావాలి, సరేనా, మన ఫాలోవర్స్ ఎక్కువ పెరగాలి. ఏమే అర్థమైందా? ఏమోనే బెడిసి కొడుతుందేమో భయంగా ఉంది, ఇటు నుంచి ఎవరు వస్తారో వాళ్ళనే మనం పట్టుకుందాం, దట్ ఈజ్ శైలు అని అంటుంది. అని అనేసరికి కరెక్ట్గా వస్తాడు, వచ్చి ఇది మీదేనండి సెల్ ఫోను అని అడిగేసరికి ఇది నాదేనండి అనేసరికి వాళ్ళ ఫ్రెండ్ బైక్ వేసుకెళ్ళిపోద్ది. ఎవత్తవే నువ్వు, ఏంటే నువ్వు, నీకు బాగా ఎక్కువైపోయి ఇలాంటివన్నీ చేస్తున్నావు, ఎవర్రా నువ్వు అని అనేసరికి, నేనేనే, నువ్వా, అయ్యో బాబోయ్ నా డబ్బు, అయ్యో బాబా అనవసరంగా ఇరుక్కున్నానే వీడి చేతిలో అని అనుకుంటూ ఉంటుంది. మీ సంగతి తెలుస్తానే, ఎందుకు తెలుస్తావు, నువ్వు ఈ టీజింగ్ చేసావని నీ పని చెప్తావు, నువ్వు మాకు చెప్తావా, నేను వీడియో తీసాను, నువ్వు అందరితో ఆడుకుంటున్నావు అని చెప్పేసి నేను వీడియో తీసాను, ఇదిగో చూడు అనేసరికి ఇంకేం మాట్లాడకుండా నీ ఫ్రెండ్ని రమ్మని చెప్పు, అంటే నా దగ్గర నీ సెల్ ఫోన్ ఇచ్చేస్తే నువ్వు పారిపోతావు, కాబట్టి నెంబర్ చెప్పు అని అనేసరికి నెంబర్ చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ని రమ్మన్నాక ఎలాంటి వెధవేషాలు వేస్తూ ఊరుకోనని చెప్పి దాని సెల్ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాడు. శైలి సెల్ ఫోను కేశవ పట్టుకుని వెళ్ళిపోతాడు. ఈ లోపల ఇంటర్వ్యూ అసలు అవ్వలేదని చెప్పేసి మహాకన్నా అలా కూర్చుని ఉంటారు. ఈ లోపల మాంగారు వచ్చి బజ్జీలు అవి పట్టుకుని వస్తాడు. బజ్జీలు పట్టుకుని వచ్చి కన్నా అని అనేసరికి, నువ్వు మీ వదిన తినండిరా అని చెప్పేసి పెడతాడు. పెట్టేసరికి అలా కూర్చుంటారు. అలా కూర్చునేసరికి ఈ లోపల చక్రి నడుచుకుంటూ వెళ్తాడు. పెద్ది చూసి, అన్న అక్కడ చేసే వర్కర్, అన్న అతను చక్రీలా ఉన్నాడు చూడు అనేసరికి, ఏంటి అలా వెళ్తున్నాడు, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పేసి కిందకి వెళ్తాడు. ఒరే చక్రి ఏమైందిరా? అదేం లేదన్నా, ఏమీ లేదు, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకురా ఇవాళ ఇంటర్వ్యూ బాగా చేయలేదా మహా? అది కాదురా, ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు కాదు, అసలు ఇంటర్వ్యూ జరగలేదు అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా మహా అక్కడే కూర్చుంటుంది. పెద్ది, నా వల్ల నీకు మాట వస్తుందేమో పెద్ది, ఇవాళ ఇంటర్వ్యూ జరగలేదు పెద్ది అని అనేసరికి, అమ్మ నువ్వు నాతో వస్తావా మహా అని అనేసరికి, వస్తాను పెద్ది అని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. ఇది నేను చేసే వర్క్ అమ్మా, ఇది నేను చేసే పని, అంటే నేను ఆర్కిటెక్చర్ కాదమ్మా, నేను ఆర్కిటెక్చర్ చేపిస్తే ఎలా చెయ్యాలో తాపీమేస్తున్నమ్మా. చక్రి నీకు అవి ఇవి అన్నీ చెప్పాడు, అవన్నీ తప్పమ్మా, అవన్నీ చాలా తప్పు, నీకు చెప్పాలి చాలాసార్లు అనుకున్నాను, నీకు ఉద్యోగం వేయించమని అలాగని ఇలాగని అడుగుతున్నావు, కాబట్టి నీకు నిజం ఎప్పటికైనా తెలియాలని చెప్పేసి చెప్తున్నానమ్మా అని అనేసరికి, మీ తప్పే ఉంది పెద్ది, నాదే తప్పు, అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేను అని చెప్పేసి సీరియస్గా నేనే వెళ్తాను అని చెప్పేసి సీరియస్గా వెళ్ళి చక్రికి ఫోన్ చేస్తారు. చక్రి వస్తారు, వీళ్ళిద్దరూ ఒక చోటని కలుస్తారనమాట. కలిసి, ఏంటండి అలా చూస్తున్నారు, అన్ని తప్పులు మాట్లాడి అన్ని అబద్ధాలు మాట్లాడి అసలు మీకు కరెక్టేనా, నేనేం మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుంది, అర్థం కానట్టు మీరు మాట్లాడకండి, ఏంటండి అసలు ఏం జరిగిందండి, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారండి? మా ఇంట్లో వాళ్ళు కాదు, మీరు పెద్ద ఆర్కిటెక్చర్ అని చెప్పారు, అన్ని అబద్ధాలు చెప్పారు, ఇది కరెక్టేనా, అసలు అది పద్ధతేనా అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా చక్రి అలా ఉండిపోతాడు. అది కాదండి, మీ సంతోషం కోసమే, నేను సంతోషం కోసమైతే అలా అబద్ధాలు చెప్తారా అండి అని అనేసరికి, పదండి ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్తే మీ పరువు పోతుందని చెప్పేసి నేను ఇక్కడ తీసుకొచ్చాను అని అంటుంది. ఈ లోపల మన శైలు ఉంది కదా,
శైలు ఏం చేస్తుందంటే ఎలా అయినా సరే డమ్మీ ఫోన్ కొట్టేయాలని చెప్పేసి షాప్కి వెళ్ళి ఆ ఫోన్ ఈ ఫోన్ అని చెప్పేసి ఎలాగైనా సరే డమ్మీ ఫోన్ కొట్టేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయేసరికి పక్కనున్న ఫ్రెండ్ వాళ్ళు అందరూ అడుగుతారు, ఏంటిది ఫోన్ కొనుక్కుంటున్నారా అంటే, మీ డాడీ మొన్నే కదా కొన్నారు అంటే, నాకు కాదు అంకుల్, మా ఫ్రెండ్కి అంటుంది. చూసావా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైనా సరే వాడి దగ్గర నుంచి నా ఫోన్ తీసుకోవాలి అంటూ ఉంటుంది శైలు. ఇదండి ఇవాళ ఎపిసోడ్. కానీ మహాలక్ష్మికి నిజాలు తెలిస్తే ఇంట్లో ఉంటుందా, లేకపోతే చక్రిని వదిలేసి వెళ్ళిపోతుందా అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.